హైదరాబాద్ మహానగరంలో అద్దెకు ఉండే వారికి ఇప్పటికే రకరకాల సమస్యలు తలెత్తుతుండగా ఇప్పుడు తాజాగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సమ్మర్ నీటి కష్టాలు ప్రారంభం కావడంతో ఇంటి ఓనర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్న వారిని ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. అలాగే చుట్టాలు ఎక్కువగా రావద్దని, నీటిని లిమిటెడ్గా వాడుకోవాలంటూ తాము మోటార్ ఆన్ చేసినప్పుడే నీటిని పట్టుకోవాలని షిఫ్ట్ల వారీగా నీటిని వదులుతున్నారు. కొందరు ట్యాంకర్లతో నీటిని తెప్పించి అద్దెకుండే వారి వద్దే డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ వారికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. అక్కడైనా సరే అద్దెకు ఉండే వారికి ఉండే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఓనర్లు పెట్టే కండిషన్లకు టెనెంట్ల మత్తులు పోతున్నాయి. గోడకు మేకులు కొట్టకూడదు, చుట్టాలు ఎక్కువగా రాకూడదు, 1వ తేదీనే అద్దె ఇవ్వాలి, రాత్రి 10 తర్వాత గేటుకు తాళం వేస్తాం అంటూ 1,00,000 కండిషన్లు పెడుతుంటారు. అయితే తప్పదు కాబట్టి చాలా మంది సామాన్యులు సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో సమ్మర్ నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నెల క్రితం వరకు నీళ్లు బాగానే ఉన్నా ప్రస్తుతం బోరుబావులు అడుగంటిపోతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో ఇంటి ఓనర్లు అద్దెకు ఉండే వారికి కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. నీరు ఎక్కువగా వాడుకోవద్దని, చుట్టాలు రాకుండా చూసుకోవాలని, తాము మోటార్ ఆన్ చేసినప్పుడే వృధా కాకుండా సరిపడా నీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇంకొందరు ఓనర్లైతే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీలను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నీరు వాడతారనే కారణంతో వారిని ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంటి ఓనర్లు ట్యాంకర్లతో నీటిని తెప్పిస్తున్నారు. అయితే సాధారణంగా ఇల్లు అద్దెకిచ్చిన వారే నీటి సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ట్యాంకర్లు తెప్పించినందుకు అద్దెకుండే వారి వద్ద నుంచే ఓనర్లు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మెయింటెనెన్స్ రూపంలో రెంట్ కాకుండా అదనంగా డబ్బులు తీసుకుంటారని, అది చాలదన్నట్టు ఇప్పుడు వాటర్ ట్యాంకర్లకు కూడా తమ వద్దే ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని టెనెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిస్ ఈజ్ టూ మచ్ అండి అనుకుంటూనే వారు అడిగిననే డబ్బులు ఇస్తున్నారు. పోయిన నెల క్రితం వరకు మంచి మాట మర్యాదతో సత్సంబంధాలు మెయింటైన్ చేసిన ఓనర్లు టెనెంట్లు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారుతున్నారు. వాటర్ విషయంలో గొడవలు తలెత్తుతున్నాయి. దీంతో కొందరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇలా సమ్మర్ అద్దెకుండే వారికి కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే కొందరు ఓనర్లు మాత్రం రెంట్కు ఉండే వారికి ఎటువంటి కష్టం కలగకుండా నీటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టెనెంట్ల వద్ద డబ్బులు అడగకుండా సొంత డబ్బులతో ట్యాంకర్లతో నీటిని తెప్పించి అవసరాలు తీరుస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి నీటి బొట్టు ప్రాణాధారమే కాబట్టి నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. లీకేజీలు లేకుండా చూసుకోవడంతో పాటుగా కుళాయిలు కట్టి ఉంచాలి. అవసరం మేరకే నీరు వృధా కాకుండా వాడుకోవాలి. ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి నీటి కష్టాలకు చెక్ పడే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరంలో అద్దెకు ఉండే వారికి ఇప్పటికే రకరకాల సమస్యలు తలెత్తుతుండగా ఇప్పుడు తాజాగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సమ్మర్ నీటి కష్టాలు ప్రారంభం కావడంతో ఇంటి ఓనర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్న వారిని ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. అలాగే చుట్టాలు ఎక్కువగా రావద్దని, నీటిని లిమిటెడ్గా వాడుకోవాలంటూ తాము మోటార్ ఆన్ చేసినప్పుడే నీటిని పట్టుకోవాలని షిఫ్ట్ల వారీగా నీటిని వదులుతున్నారు. కొందరు ట్యాంకర్లతో నీటిని తెప్పించి అద్దెకుండే వారి వద్దే డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ వారికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. అక్కడైనా సరే అద్దెకు ఉండే వారికి ఉండే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఓనర్లు పెట్టే కండిషన్లకు టెనెంట్ల మత్తులు పోతున్నాయి. గోడకు మేకులు కొట్టకూడదు, చుట్టాలు ఎక్కువగా రాకూడదు, 1వ తేదీనే అద్దె ఇవ్వాలి, రాత్రి 10 తర్వాత గేటుకు తాళం వేస్తాం అంటూ 1,00,000 కండిషన్లు పెడుతుంటారు. అయితే తప్పదు కాబట్టి చాలా మంది సామాన్యులు సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో సమ్మర్ నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నెల క్రితం వరకు నీళ్లు బాగానే ఉన్నా ప్రస్తుతం బోరుబావులు అడుగంటిపోతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో ఇంటి ఓనర్లు అద్దెకు ఉండే వారికి కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. నీరు ఎక్కువగా వాడుకోవద్దని, చుట్టాలు రాకుండా చూసుకోవాలని, తాము మోటార్ ఆన్ చేసినప్పుడే వృధా కాకుండా సరిపడా నీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇంకొందరు ఓనర్లైతే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీలను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నీరు వాడతారనే కారణంతో వారిని ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంటి ఓనర్లు ట్యాంకర్లతో నీటిని తెప్పిస్తున్నారు. అయితే సాధారణంగా ఇల్లు అద్దెకిచ్చిన వారే నీటి సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ట్యాంకర్లు తెప్పించినందుకు అద్దెకుండే వారి వద్ద నుంచే ఓనర్లు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మెయింటెనెన్స్ రూపంలో రెంట్ కాకుండా అదనంగా డబ్బులు తీసుకుంటారని, అది చాలదన్నట్టు ఇప్పుడు వాటర్ ట్యాంకర్లకు కూడా తమ వద్దే ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని టెనెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిస్ ఈజ్ టూ మచ్ అండి అనుకుంటూనే వారు అడిగిననే డబ్బులు ఇస్తున్నారు. పోయిన నెల క్రితం వరకు మంచి మాట మర్యాదతో సత్సంబంధాలు మెయింటైన్ చేసిన ఓనర్లు టెనెంట్లు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారుతున్నారు. వాటర్ విషయంలో గొడవలు తలెత్తుతున్నాయి. దీంతో కొందరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇలా సమ్మర్ అద్దెకుండే వారికి కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే కొందరు ఓనర్లు మాత్రం రెంట్కుండే వారికి ఎటువంటి కష్టం కలగకుండా నీటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టెనెంట్ల వద్ద డబ్బులు అడగకుండా సొంత డబ్బులతో ట్యాంకర్లతో నీటిని తెప్పించి అవసరాలు తీరుస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి నీటి బొట్టు ప్రాణాధారమే కాబట్టి నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. లీకేజీలు లేకుండా చూసుకోవడంతో పాటుగా కుళాయిలు కట్టి ఉంచాలి. అవసరం మేరకే నీరు వృధా కాకుండా వాడుకోవాలి. ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి నీటి కష్టాలకు చెక్ పడే అవకాశం ఉంది.